మనకెంతో శ్రేష్టమైనది, మహిమకరమైనది. ఈ దినాన్ని ఇక్కడ జరగబోతున్న సువార్త గురించి మనం అందరం కూడా బలమైన ఆరాధనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. చాలా దినముల తర్వాత మనం వేల్పూరు దాటి తణుకు వైపుకి వచ్చాము. ఇక మీదట ప్రయాణం కొనసాగుతుంది. భూదిగంతముల వరకు వెళ్ళి సువార్తను ప్రకటించమని దేవుడు చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. నెమ్మదిగా కాదు, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధనా 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 ఆత్మతో సత్యముతో ఆశ్చర్యకరునికి బలమైన దేవునికి నిత్యుడగు తండ్రికి ప్రభు యేసు క్రీస్తుకు ఆరాధన, స్తుతి ఆరాధన. ఆఖరకు ప్రాణము అర్పించి బలి అయిన యేసుకు ఆరాధన. పరిశుద్ధాత్మ దేవునికి
కూర్చుందాం. మరి మన మీద ఎంతో అభిమానంతో రాలింగ్లో ప్రారంభమైన సువార్త వారి యొక్క ఫ్యాక్టరీ నుంచి వారి ఇంటికి, మళ్ళీ వాళ్ళ సొంత ఇంటికి కూడా తీసుకొచ్చారు. మరి దేవుడు అంటున్నాడు, తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నాను, ఎవరైనా తలుపు తీస్తే లోపలికి వచ్చి వారితో భోజనం చేస్తాను అన్నాడు. ఇప్పుడు ఏకంగా లోపల కేకేసుకొచ్చేసారు వీళ్ళు. దేవుని స్తోత్రం. పరిచయం అలా పెరిగి 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 ఇప్పుడు ఇంటిలోనికి వచ్చాము. అందుకే ఒక చోట ఈ వాక్యం చెప్తుంది, వారు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చింది. ఒకసారి దేవుడు ఒక గృహంలో ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడు. అది ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఒకరోజు అబ్రహాం గారి ఇంటికి ముగ్గురు వచ్చారు. ముగ్గురు వస్తే అబ్రహాం, అయ్యా మీరు మా ఇంట్లో భోజనం చేయాలి, కాస్త చెట్టు నీడను కూర్చోండి అని సారాను భోజనం సిద్ధపరచమన్నాడు. తీరా చూస్తే వాళ్ళ ఇంటికాడ భోజనం చేసింది ఎవరంటే దేవాది దేవుడైన యేసుక్రీస్తు వాళ్ళ ఇంట్లో భోజనం చేశాడు. దేవుని స్తోత్రం. చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన అది. భోజనం చేసిన తర్వాత మీదటికి మళ్ళీ సమయానికి వస్తాను, అప్పుడు నీకు ఒక కుమారుడు కలుగుతాడు అన్నాడు. అలాగే మరి ఈ ఇంటి వారు మనల్ని 3వ సువార్త ఆదరించారు కనుక ఈ ఇంటికి కూడా ఏదైనా ఒక వరం దేవుడు అనుగ్రహించును గాక. దేవుని స్తోత్రం. ఇది దీంట్లో ఏ విధమైన సందేహం లేదు. దైవజనుల మాటను దేవుడు రూఢి చేస్తాడు. ఈరోజు ఒక చక్కని వాక్యాన్ని విందాం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో చాలాసార్లు విన్నప్పటికీ కూడా చక్కని మాట చూద్దాము. యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనం నుంచి విందాం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడినట చూసి, వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడ కోరుచున్నావా అని వారిని అడుగుగా, ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించటం నాకు ఎవడనూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చింది. యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకుని నడవమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకుని నడిచింది. బైబిల్లో చాలా అద్భుతమైన మాటలు ఉంటాయి. దాంట్లో ప్రసంగం 3లో ఉంటుంది, కాలములు సమయములు దేవుని చేతిలో ఉన్నాయి. ఏ సమయానికి ఏది జరగాలో నిర్ణయించేది దేవుడు, మనుషులు కాదు. ఒకవేళ ఇక్కడ సువార్త జరగాలని మనం అనుకుంటే పని అవ్వదు, దేవుడు అనుకుంటేనే పని అవుతుంది. ఎక్కడో సువార్త జరగాలి, రాలింగలో వాళ్ళ ఇంటికాడ సువార్త జరిగింది. అంచేత దేవుడు అనుకోవాలి తప్ప మనుషులు అనుకుంటే కార్యం జరగదు. దేవుడు ప్రతిదానికి ఒక సమయాన్ని పెడతాడు. దేవుడు అతన్ని 38 ఏళ్ల నుంచి చూస్తున్నాడు. అతను మాట్లాడకూడదు ఎవరు కూడా. దేవుడు అతన్ని 38 ఏళ్ల నుంచి చూస్తున్నాడు. మరి దేవుడు ఏం చేస్తున్నాడు 38 ఏళ్ల నుంచి? దానికి సమాధానం కనిపిస్తుంది. అలాగే చాలామంది క్రైస్తవుల్లో కూడా పడిపోయి ఉన్నవారు ఉంటారు. వారిని కూడా దేవుడు చూస్తున్నాడు. ప్రతిదానికి కాలము సమయాన్ని దేవుడు నిర్ణయిస్తాడు. నన్ను ఇంకా లేవనెత్తలేదేంటి అని ఎదురు చూసేవారు ఉన్నారు. నేను ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్న కార్యం ఇంకా జరగలేదేంటి అని ఎదురు చూసేవారు ఉన్నారు. అందుకే బైబిల్ స్పష్టంగా చెప్తుంది, ఆ సమయం మందు ఆ కార్యము ఆయన నెరవేర్చు. దేవుని స్తోత్రం. ఆ సమయం ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉందన్న మాట మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. మన చేతిలో డబ్బు ఉండొచ్చు, మన చేతిలో అధికారం ఉండొచ్చు, మన చేతిలో పెద్ద పెద్దవాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ మన కార్యం జరగదు. కార్యం జరగాలంటే దేవుడు పరలోకము నుంచి ఆదేశించాలి. అంచేత 38 ఏళ్ళ నుంచి ఎందుకు పడి ఉన్నాడు అనే దానికి దేవుడు అతనితో చెప్తాడు, నువ్వు ఎందుకు పడి ఉన్నావయ్యా 38 ఏళ్ళ నుంచి. అంచేత మనము
ఏ కార్యం జరగకపోయినా కంగారు పడకుండా దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు ఈ కార్యం ఎందుకు ఆలస్యం అవుతుందో, ఎప్పుడు దొరుకుతుందో అన్నీ కూడా చాలా స్పష్టంగా తెలియచేస్తాడు. బైబిల్ గ్రంథంలో ప్రతి ప్రశ్నకి సమాధానం. చాలా చోట్ల చాలా ప్రశ్నలకి సమాధానం దొరకపోవచ్చు, కానీ మీరు అటు ఇటు చూడటానికి వచ్చారా, వాక్యం వినడానికి వచ్చారా? వచ్చిందే ఆలస్యం. మళ్ళీ ఇలా చూస్తారు. మీ వంక నా కళ్ళు చూస్తాయని తెలుసుండి కూడా చూస్తారు మీరు. అదొక అలవాటుగా మారిపోయాయి. చూడకండి అటు ఇటు. మనం వచ్చిన పని కంప్లీట్ చేసుకుని వెళ్ళాలి. ఇక్కడ సువార్త ప్రకటించడానికి వచ్చి అంచేది ఇక్కడ చూస్తున్నప్పుడు 38 ఏళ్ల నుంచి పడి ఉన్నటువంటి సందర్భం ఏమిటి? పైగా ఎక్కడ పడి ఉన్నాడు అతను 38 ఏళ్ల నుంచి? అది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎక్కడ పడి ఉన్నాడు తెలుసా? ఒక కోనేటి దగ్గర పడి ఉన్నాడు. మరి ఏ కోనేరది? ఏ కోనేరది? స్వస్థపరచు కోనేరు. అంటే దేవదూత వచ్చి ఆ కోనేట్లో చెయ్యలాగా ఆడిస్తుంది. వెంటనే ఎవరైతే ఆ కోనేట్లో దిగుతారో వాళ్ళు స్వస్థత పొందుతారు. మరి స్వస్థపరచబడే కోనేటిలో ఎంతో మంది వచ్చి స్వస్థత పొంది వెళుతున్నారు. ఎంతో మంది వచ్చి స్వస్థత పొంది వెళుతున్నారు. మరి ఈ వ్యక్తి 38 ఏళ్ల నుంచి తనకి స్వస్థత ఎందుకు కలగలేదు? ఎవ్వరు ఎందుకు సాయం చేయట్లేదు? ఉందా లేదా? వెనకాల జనం చూస్తున్నారు. అంచేత ఈ యొక్క స్వస్థత కోసము చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాడు. 38 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు. అంటే ఎంత నిరీక్షణ కలిగి ఉన్నాడు. చాలా చోట్ల సంఘాల్లో మీకు స్వస్థత కావాలంటే 7 వారాలు వస్తే సరిపోద్దని చెప్పే అబద్ధపు సంఘాలు ఉన్నాయి. చాలా అబద్ధాలు ఆడేటటువంటి సంఘాలు ఉన్నాయి. ఈ నూనె రాసుకుంటే స్వస్థత వస్తుందని చెప్పే సంఘాలు ఉన్నాయి. డబ్బులు పోగు చేసుకునే సంఘాలు ఉన్నాయి. మీరు 7 వారాలు కాదు కదా, 70 వారాలు వెళ్ళినా మీకు ఎలాంటి స్వస్థత రాదు. అక్కడ స్వస్థపరిచేవాడు యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. వారాలు, దినాల దెబ్బలు, నూనె బుడ్డులకి స్వస్థత రాదు. ఎట్టి పరిస్థితుల్లోనే రాదు. దేవుని యొక్క సమయం వచ్చే వరకు వారికి స్వస్థత రాదు. దేవుని సమయం వచ్చే వరకు వివాహం జరగదు. దేవుని సమయం వచ్చేదాకా నీకున్న నొప్పులు తగ్గదు. దేవుని సమయం వచ్చేదాకా నీ ఇల్లు ఏర్పడదు. దేవుని సమయం వచ్చేదాకా నీ భర్త మారడు. దేవుని సమయం వచ్చేదాకా నీ ఇంటిలో శాంతి సమాధానం కలగదు. దేవుడు సమయం వచ్చేదాకా నీ వ్యాపారం అభివృద్ధి కాదు. దేవుడు సమయం వచ్చేదాకా నీ జీవితంలో ఏ అడుగు పడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంచేత నువ్వు కనిపెట్టవలసింది దేవుడు సమయం కోసం. దేవుడు సమయం కోసం కనిపెట్టాలి, వినాలి. అదే దేవుడు సమయం కోసం కనిపెట్టాలి. చాలా మంది ఇష్టం వచ్చినట్టు సొంతంగా సమయాలను చేతిలో తీసుకుంటున్నారు. ఈ సమయంలో చేయండి, ఈ సమయంలో చేయండి అని చెప్తున్నారు. ఎప్పుడు చెప్పకూడదు. అలాగే ఎవరికి అధికారం లేదు. దేవుని చింతమైతే తప్ప నీ జీవితంలో కార్యం జరగదు. 38 ఏళ్ల నుంచి పక్కనే కోనేరు. 38 ఏళ్ల నుంచి అక్కడికి కొన్ని లక్షల మంది వచ్చారు. లక్షల మంది వచ్చినా ఒక్కళ్ళు కూడా అతనికి సాయం చేయలేదు. ఎందుకంటే ఎవ్వరు సాయం చేయకూడదని పైనుంచి దేవుని ఆజ్ఞ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది అంటారు, నా జీవితం ఎలాగుందండి, నాకు ఎవరు సాయం చేయట్లేదండి, కనీసం ఒక మాట సాయం చేయట్లేదండి, నాతో మాట్లాడతలేదండి, చిన్న సహాయం అడిగితే ఎవరు చేయట్లేదండి, నా చుట్టాలు మాట్లాడతలేదండి, నా ఇంట్లో వాళ్ళు మాట్లాడతలేదండి, నాకెవరు సహాయం చేయట్లేదండి, ఎక్కడికి వెళ్ళినా నాకు నిరాశ ఎదురవుతుందండి. ఇట్ ఈస్ అన్ ఆర్డర్ ఫ్రమ్ జీసస్ క్రీస్తు. యేసుక్రీస్తు ఆజ్ఞాపించాడు, వారికి సాయం దొరకకుండును గాక. దేవుని స్తోత్రం. అందుకే నువ్వు దేవుడి వైపు తిరగకుండా నీ జీవితంలో ఏ కార్యాన్ని సాధించుకోలేవు. నీ బ్రతుకులో ఏ కార్యం జరగాలన్నా దేవుడి వైపుకి తిరగాలి. దేవుడి వైపుకి తిరిగి ఏం చేయాలో తెలుసా? నా సమయం ఎప్పుడు, నా విడుదల ఎప్పుడు,
ఆ కార్యం ఇప్పుడు చేస్తావు అని నిరీక్షణ కలిగి కన్నీరు కారుస్తూ ఆయన పాదాల దగ్గర తెల్లవారుజామున మోకరించి ప్రార్థన చేసి, అయ్యా నా సమయం ఎప్పుడు? ఎందుకంటే ఆయన సమయములను కాలములను మార్చువాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. అవసరమైతే దేవుడు ఇన్ని సంవత్సరాలు అనే దాన్ని తగ్గించవచ్చు, పెంచవచ్చు. కాలము సమయములన్నీ ఆయన స్వాధీనమందున్నవి. కాలము సమయములన్నీ ఆయన స్వాధీనమందున్నవి. దరిద్రులు చేయు దరిద్రులను రాజులుగా చేయు. దరిద్రులు చేయు దరిద్రులను రాజులుగా చేయు. దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి అసాధ్యమైనది ఏదియో లేదిగను. దేవుని స్తోత్రం. చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఆ సమయం దేవుడి చేతిలో ఉంది. నా సమయం దేవుడి చేతిలో ఉంది. అందరూ నోరెత్తి చెప్పండి, నా సమయం దేవుని చేతిలో ఉన్నది. హల్లెలూయా. దేవుని చేతిలో ఉన్నది. యోసేపు జైల్లో ఉన్నాడు. యోసేపు జైల్లో అన్యాయంగా జైల్లో ఉన్నాడు. కానీ ఇద్దరు జైల్లో అంతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుతున్నాడు. వాళ్ళకిద్దరికి కళలు వచ్చాయి. ఆ కళలకు అర్థం చెప్పాడు. అర్థం చెప్పి, నువ్వు వెళతావు, విడుదలైపోతావు, రాజుగారి దగ్గరికి వెళ్ళి, యోసేపు అనే ఒక అబ్బాయి జైల్లో ఉన్నాడు, నిష్కారణంగా అతను జైల్లో పెట్టారు, నిష్కారణంగా పెట్టారు అతను జైల్లో, అతను ఏ తప్పు చేయలేదని నా గురించి కాస్త చెప్పు అంటే, ఓ తప్పకుండా చెప్తాను అన్నాడు. మర్చిపోయాడు 2 సంవత్సరాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. 2 సంవత్సరాలు ఆ విషయాన్ని మర్చిపోయాడు. మనకు చాలా బాధ కలుగుతుంది. యోసేపు అంత మంచివాడి విషయం ఆయన ఎందుకు మర్చిపోయాడు? ఎందుకంటే చాలా జాగ్రత్తగా వినండి దైవ జ్ఞానం ఏంటనేది. ఒకవేళ అతను వెళ్ళి రాజుగారితో చెప్తాడు, అయ్యా ఒక మంచి అబ్బాయి జైల్లో ఉన్నాడు, అతన్ని విడిపించండి అని చెప్తాడు. రాజుగారు అతన్ని విడిపించి అప్పుడు యోసేపు ఎక్కడో పనికి కుదురుకుంటాడు. ఏదో చిన్న గుమస్తా పనో చిన్న పనులోనో కుదురుకుంటాడు. దేవుడు ఉద్దేశం అది కాదు. అందుకే దేవుడు 2 సంవత్సరాలు ఆపేశాడు. దేవుడు స్తోత్రం. దేవుడు ఉద్దేశం ఏంటో తెలుసా? యోసేపు ఆ దేశానికి రాజు కావాలి. దేవుడు స్తోత్రం. చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుడు యోసేపును రాజుగా చేయాలనుకుంటున్నాడు. ఈ లోపల యోసేపు కంగారు పడిపోతే పని అవ్వదు. అలాగే ఈ రాత్రి దేవుడు మరి కుటుంబంతో మాట్లాడుతున్నాడో, మీలో ఎవరితో, నాతో, మీతో, లేదా ఆ ఫేస్బుక్లో వినేవారితో మాట్లాడుతున్నాడో, నీవు కార్యం జరిగే వరకు యోసేపులాగా నిరీక్షణ కలిగి ఉండు. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంతేగాని కంగారు పడిపోవద్దు. ఒక ఆవిడ ఇలా ఉంటేనే నేను పెళ్లి చేస్తాను మా అమ్మాయికి, అబ్బాయి ఇలా ఉంటేనే చేస్తాను, అబ్బాయి ఇలా ఉంటేనే చేస్తానని 8 సంవత్సరాలు పెళ్ళి అవ్వలేదు ఆ పిల్లకే. 8 సంవత్సరాలు అయిపోయాక ఆవిడే నాతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఎలా ఉన్నా పెళ్లి చేసేస్తానండి, ఇంకా నేను భరించలేకపోతున్నానండి, ఈ బాధ, ఎలా ఉన్నా పెళ్లి చేసేస్తానండి. నేను అన్నాను, అమ్మ పడిపోయావా అన్నాను. ఏమంటే అంతే, 8 సంవత్సరాలు అయ్యావు, ఇంకా 4 నెలల్లో 3 నెలల్లోనే దొరుకుతుందేమో, లేకపోతే 10వ సంవత్సరంలో దొరుకుతాడేమో నువ్వు అనుకున్నవాడు. ఇంకా లాభం లేదండి, ఇంకా నేను ఆగలేనండి, ఇంకొద్దండి, ఇంకా జరగదండి, ఈ పెళ్లి చేసేస్తున్నానని చెప్పి ఆవిడ పెళ్లి చేసేసింది. తర్వాత ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని దుఃఖాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంచేత మనము ఆగాలి. దేవుని యొక్క సమయము కొరకు ఆగాలి. దేవుడు ఏం చేస్తాడు? తగిన సమయం ముందు కార్యాన్ని నెరవేరుస్తాడు.
తగిన సమయం అందు అద్భుతముగా కార్యాన్ని నెరవేరుస్తాడు. కాలాలు సమయాలు ఎక్కడున్నాయి? ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని స్తోత్రం చెప్పండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఒక దేవుడు ఆగిపోమంటే ఎన్ని సంవత్సరాలైనా ఆగిపోవలసిందే. దేవుడు ఒకవేళ ఆగిపోవాలని ఆదేశించాడు అనుకోండి, మనం ఆగిపోవలసిందే. అలా కాదండి, నాకు చాలా తెలివి ఉంది, నా దగ్గర చాలా డబ్బు ఉంది, ఎక్కడ శబ్దం పడుతుంది. ఓకే, అంచేత దేవుడు ఆగమనే వరకు కూడా మనం ఆగాలని మీరు తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంచేత మీరు కంగారు పడి ఏ విషయంలోనూ కూడా తొందరపడి నిర్ణయానికి మీరు రాకూడదు. అంచేత 38 సంవత్సరాలు పడి ఉన్న అతను ఆ 38 సంవత్సరాలు పడి ఉండటానికి కారణం ఎవరంటే ఆ దేవుడు ఆ కారణాన్ని తెలియచేస్తాడు. అంచేత 38 ఏండ్ల నుండి వ్యాధి గల మనుష్యుడుండెను. యేసు వాడు పడియుండుట చూసి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని అడిగాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఏమని అడిగాడు? స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. అంటే నీకు స్వస్థత కావాలా అని అడిగాడు. నీకు స్వస్థత కావాలా అని అడిగాడు. వద్దని ఎవరు చెప్తారు? స్వస్థత వద్దని ఎవరు చెప్తారు? స్వస్థత కావాలి. కానీ ఇతని ఉద్దేశం ఏంటో, అతని ఉద్దేశం ఏంటో. ఎందుకంటే 38 సంవత్సరాల నుంచి అతనికి ఆహారం అందుతుంది, జీవితం కొనసాగుతుంది, బ్రతుకు వెళ్ళిపోతూ ఉంది. ఆ కోనేటి దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఏదో ఒకటి వేస్తున్నారు. వాళ్ళు పట్టుకొచ్చిన పొట్లలో ఒక పొట్లం ఇస్తున్నారు. జీవితం బాగానే జరిగిపోతుంది, బాగానే ఉంది జీవితం. మీకు ఏమర్థం అవ్వాలో తెలుసా? బానిస జీవితం నుంచి కొంతమంది బయటికి రావడానికి ఇష్టపడరు. మాంసం ముక్కలు దొరుకుతున్నాయి, డబ్బులు దొరుకుతున్నాయి, పర్వాలేదు, బాగానే ఉంది. దేవుడు అంటాడు, నిన్ను స్వతంత్రుడిగా చేయాలని ఉందయ్యా నాకంటే. స్వతంత్రం లేకపోయినా పర్లేదు, ఈ దాస్యపు జీవితం చాలా బాగుంది నాకు. ఈ దాస్యం బాగానే ఉంది, ఈ పాపం బాగానే ఉంది, ఈ తాగుడు బాగానే ఉంది, ఈ తిరుగుడు బాగానే ఉంది, ఈ దరిద్ర పనులన్నీ కూడా నా జీవితంలో బాగానే ఉన్నాయి. అసలు మీకు తెలియదు కానీ ఈ తాగుడులో ఎంత ఆనందం ఉంది, ఈ పేకాట్లో ఎంత ఆనందం ఉంది, ఆ దరిద్ర పనులు చేయటంలో ఎంత ఆనందం ఉంది, ఆ అడుక్కోవడంలో ఎంత ఆనందం ఉంది. వాళ్ళన్నారు ఇశ్రాయేలు జనాంగము, ఐగుప్తులో ఎంత బాగుండేది, ఐగుప్తులో మాకు ఎంత బాగుండేది. చూడండి, అడుక్కునే జీవితంలో ఎంత బాగుంది, మాంసం ముక్కలు పడేస్తుంటే తింటే ఎంత బాగుంది. అదేంటయ్యా, మోషేని పంపించి మిమ్మల్ని విడిపించి ఒక పెద్ద కనాను దేశం ఇద్దాం అనుకుంటున్నా అంటే ఏం కనాను ఏంటో, నాకు ఇక్కడే బాగుంది. ఎక్కడ బాగుంది చెప్పండి? ఇలాగే బాగుంది. బానిస జీవితమే బాగుంది, దాస్య జీవితమే బాగుంది. ఏమయ్యా నీకు కూడా ఇదే బాగుందా? పడి ఉన్న రోజు రొట్టె ముక్కలు రకరకాలైనటువంటి భోజనాలు నీకు రోజు అందుతున్నాయి, ఇది చాలా బాగుందా? లేదా ఇక్కడి నుంచి బయటపడాలని కోరుతున్నావా? దేవుని స్తోత్రం. ఇక్కడి నుంచి బయటపడాలనుకుంటున్నావా? ఇదే పాప జీవితంలో కంటిన్యూ అవ్వాలనుకుంటున్నావా? యేసుక్రీస్తు పిలుస్తున్నాడు. పాపము నుండి, దాస్యము నుండి, నరకము నుండి, లోకము నుండి బయటకు రండి ప్రియులారా అని దేవుడు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోయువారను, ప్రయాసపడి భారము ప్రభుని చింతకు పరుగిడి వేగమే, ప్రభుని చింతకు పరుగిడి వేగమే. రండి యేసుని యాత్రకు రమ్మనుచున్నాడు. రండి యేసుని యాత్రకు రమ్మనుచున్నాడు. యోగి
బాగుందా? ఈ జీవితమే బాగుందా? నీకు ఇక్కడ పడి ఉంటావా? చాలా బాగుందండి. టయానికి రొట్టె ముక్కలు దొరుకుతున్నాయి, టయానికి మంచి మంచి మాంసం ముక్కలు దొరుకుతున్నాయి, టయానికి అన్ని దొరుకుతున్నాయండి. బాగానే ఉందనుకుంటున్నాడా, లేక ఈ జీవితం నుంచి విముక్తి కోరుతున్నాడా? ఈ రాత్రి తెలుసుకోండి, కొంతమంది జీవితాలు చాలా దుర్భరంగా ఉన్నాయి. దుర్భరంగా ఉన్నా కూడా బాగానే ఉందండి. దుర్భరముగా ఉన్నా కూడా బాగానే ఉందండి. ఈ పని బాగానే ఉందండి, ఈ జీవితం బాగానే ఉందండి, ఈ దరిద్రపు బతుకు బాగానే ఉందండి అనుకునేవారు కోట్ల కొలదిగా ఈ లోకంలో ఉన్నారు. అలాంటి వారిని దేవుడు అలాగే విడిచిపెట్టేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు దేవుడి దగ్గరికి రారు, దేవుడి కార్యం అక్కర్లేదు, దేవుడి స్వస్థత వారికి అక్కర్లేదు, దేవుని రాజ్యం వాళ్ళకి అక్కర్లేదు. ఇక్కడ ఒక పూట గడిచిపోతే, ఇక్కడ తిండి తినేసి 2 రూపాయలు జేబులు వేసుకుని పోతే ఈ బతుకు అయిపోయింది. ఎంతకన్నా వేరే బతుకు లేదు వీళ్ళకి. అందుచేత ఇలాంటి జీవితానికి అలవాటు పడిపోయావా, లేదా విడుదల పొంది స్వతంత్రంగా జీవించాలనుకుంటున్నావా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్వస్థపడగోరుచున్నావా? ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా నాకు ఎవ్వరూ సహాయం చేయటం లేదు. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఎవరైనా సహాయం చేస్తే స్వస్థత పొంది ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలని ఉందండి. నేను స్వస్థపడగోరుచున్నానండి. ఈ జీవితం నాకు వద్దండి, ఈ భయంకరమైన జీవితం నాకు వద్దండి. ఒక గొప్ప సాక్ష్యం ఒకటి ఉంది. అదేంటంటే, ఒక వ్యక్తి చాలా కాలం విగ్రహారాధనలో ఉన్నాడు. కానీ అతనికి ఎందుకో లోపల సంశయం, దేవుడు ఎవరో, దేవుడు ఎవరు, దేవుడు ఎవరో. చివరికి అతనికి లోపల ఆత్మయందు తీవ్రత అని ఉంటుంది బైబిల్లో. అతను కొంతకాలానికి తీవ్రమైన ఆలోచన వచ్చేస్తుంది, అసలు దేవుడు ఎవరో తెలాలి నాకు, దేవుడు ఎవరో తెలాలి నాకు అని. కొన్ని సంవత్సరాల తరబడి అలాగే నిజమైన దేవుడు, నిజమైన దేవుడు, నిజమైన దేవుడు నాకు కావాలి, ఈ దాస్యమొద్దు, ఈ అబద్ధమొద్దు, ఈ పాపంలో నేను ఉండకూడదని రోజు దేవుడి దగ్గర ఏడుస్తున్నాడు. ఒక రోజున నిజమైన దేవుడు అతనికి దర్శనమిచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుచేత మనము ఏది కోరుకుంటామో, మనం ఏది విత్తుతామో అదే మనకు దొరుకుతుంది. నీకు నా సన్నిధి కావాలా, నీకు నా రక్షణ కావాలా, నువ్వు నాతో జీవించాలనుకుంటున్నావా, లేకపోతే లోకంలోనికి వెళ్ళిపోతావా? నీకు కావాలా వద్దా అని దేవుడు చాలా స్పష్టంగా అడుగుతున్నాడు. ఇతను అంటున్నాడు, నాకు కావాలి. దేవుని స్తోత్రం చెప్పండి. నాకు విడుదల కావాలి, నాకు స్వస్థత కావాలి, నేను స్వతంత్రుని అవ్వాలి, నేను స్వతంత్రంగా జీవించాలి. ఈ దుర్భరమైన జీవితం నాకొద్దు, ఈ భయంకరమైన జీవితం నాకొద్దు అని దేవుడికి నమ్మకాన్ని కలిగించాడు. వెంటనే దేవుడు 38 సంవత్సరాలుగా పడి ఉన్న వ్యక్తిని ఇప్పుడే లేచి నీ పరుపెత్తుకున్నాడు అన్నాడు. అంత దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఇప్పుడే లేచున్నాడు అన్నాడు. ఒక్క మాట మాట్లాడేటప్పటికి అతను కాలు చెయ్య పడిపోయిన వ్యక్తి, దేక్కుంటా ఉండే వ్యక్తి, కదలలేని వ్యక్తి, ఒక పక్క అంతా నల్లగా మాడిపోయి పడి ఉన్నటువంటి ఆ వ్యక్తి ఒక్కసారి కాలు చేతులోనికి బలం వచ్చి స్వస్థత పొంది పరుపు, అప్పుడు దాకా పడుకుని ఉన్నటువంటి పరుపుని ఎత్తుకుని, పరుపు చుట్టుకుని లేచి అందరి ముందు నడుస్తూ వెళ్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, అక్కడ దేవదూత ఉంది, దేవదూత నీళ్లు కదిలిస్తూ ఉంది. కానీ ఏ రోజు ఇతనికి స్వస్థతలే, కానీ ఇతన్ని దేవుడే నేరుగా, యేసుక్రీస్తే నేరుగా సువార్తని అడ్డం పరచడం అంత దరిద్ర పని ఇంకోటి ఉండదు. సువార్తను ఆటంకపరిచేంత దరిద్ర పని ఇంకోటి ఉండదండి. అంచేత సువార్త అనేది చాలా గొప్పది, అద్భుతమైనది, అది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు చాలా ఆటంకపరచు వారికి శ్రమ అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుచేత అతను అన్ని సంవత్సరాల నుంచి పడుకున్న వ్యక్తి లేచాడు. అయితే అక్కడ దేవదూత రోజు తెల్లారగట్ల కోనేట్లో నీళ్లు కదిలిస్తుంది. కొన్ని వేల మంది స్వస్థత పొందుతారు. యేసు ప్రభు దగ్గర కోట్ల కొలది దేవదూతలు పరిశుద్ధుడని గానం చేస్తారు. దేవుని స్తోత్రం. దేవదూత నీళ్ల ద్వారా కాదు, ఇతనికి నేరుగా దేవుడే వచ్చి ఇతన్ని స్వస్థపరిచాడు. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. దేవుడే వచ్చి నేరుగా స్వస్థపరిచాడు. ఇది ఎంత అద్భుతమైన కార్యమో, ఎంత ఆశ్చర్యకరమైన కార్యము చూడండి. ఎందుకంటే ఇతని విషయము సెపరేట్, అది ఇతని కార్యం సెపరేట్. ఇది ఎందుకంటే మిగతా వాళ్ళందరూ ఆ కోనేట్లోకి వెళ్తున్నారు వచ్చేస్తున్నారు, కోనేట్లోకి వెళ్తున్నారు వచ్చేస్తున్నారు, కానీ ఇతని విషయం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి విషయము. అందుచేత ఇక్కడ 14వ వచనంలో దేవుడు దీని గురించిన సంపూర్ణమైన వివరణ ఇస్తున్నాడు. ఎందుకు ఇతను 38 ఏళ్ళ నుంచి పడున్నాడు, ఎందుచేత ఎవ్వరు సాయం చేయలేదు, ఎందుచేత ఇతని జీవితంలోకి ఎవరు ఎంటర్ అవ్వలేదు, ఇతనికి బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవ్వరు ఇందుకు సాయం చేయలేదు. అందరూ రొట్టె ముక్కలు పడేసేవారు, కానీ ఏదైనా ఉంటే పడేసేవారు, లేదా డబ్బులు కూడా పడేసేవారు, కానీ చెయ్యి పట్టుకుని ఆ కోనేట్లో ఎవరు ఎందుకు సాయం చేయలేదు, ఎవ్వరు కూడా ఇతనికి ఎందుకు సాయం చేయలేదు అనే దానికి వివరణ ఇస్తున్నాడు. అని చెప్పి ఈ రోజున నువ్వు నాకెవరు సాయం చేయట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు, నాకెవరు అస్సలు కనీసం ఒక మాట ఆదరణ కూడా లేదని అనుకుంటున్నావేమో, ఈ రోజు నీకు జవాబు చెప్తున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. 14వ వచనంలో అటు తర్వాత యేసు దేవాలయములో వారిని చూచి ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుంటున్నట్టు పాపము చేయకము. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మనం అయిపోయేటప్పటికి అది అయిపోతుంది. అదనమాట లెక్క, అదొక లెక్క ఇది. అంచేత ఇక్కడ ఏంటంటే యేసు దేవాలయంలో వారిని చూచి, ఇప్పుడు స్వస్థత పొందినవాడు ఎక్కడికి వచ్చాడు చెప్పండి, అందరూ చెప్పాలి. దేవాలయంలోకి వచ్చాడండి, లేదంటే యేసు దొరకడు అతను. యేసు దేవాలయంలో చూచి, ఇప్పుడు బాగానే ఉన్నావు, ఈరోజు బాగానే ఉన్నావు, నిన్నే స్వస్థత పొందావు, ఈరోజు దేవాలయానికి వచ్చావు, కానీ నీతో ఒక మాట మాట్లాడుతున్నా. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 38 సంవత్సరాలు నువ్వు కోనేటి దగ్గర పడి ఉండడానికి, నీకెవ్వరూ సాయం చేయకపోవడానికి కారణాన్ని ఈరోజు వివరిస్తున్నాను. ఈ వాక్యం చెప్పేటప్పుడు మీ హృదయాల్లో ఒక ప్రశ్న రావాలి. నేను చాలా సంవత్సరాల నుంచి నా భర్త గురించి, నా కొడుకు గురించి, నా కూతురు గురించి, నా కుటుంబం గురించి, ఆళ్ళ గురించి, ఈళ్ళ గురించి, అందరి గురించి ప్రార్థన చేస్తున్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను. నా జీవితంలో మేలు కలగలేదు, నా కుటుంబంలో మేలు కలగలేదు, నా గృహంలో మేలు కలగలేదు, నా వ్యాపారంలో మేలు కలగలేదు, నా జీవితంలో ఏ అడుగులోనూ కూడా వెనక్కపోతున్నాయి కానీ ఓడడం లేదు. దీనికి గల కారణం ఏంటి, దీనికి గల కారణం ఏంటి, దీనికి గల కారణం ఏంటంటే దేవుడు చెప్తున్నాడు, ఇంకా ఎక్కువ కీడు నీకు కలగకుండానట్టు ఇంకెప్పుడు పాపం చేయొద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు తెలుసా, నీ పాపము ఎంతో ఘోరమైనది, నీ పాపము ఎంతో భయంకరమైనది, నీ పాపానికి పడిన శిక్ష 38 సంవత్సరాలు. 38 సంవత్సరాలు నీకు సాయం ఎందుకు అందలేదంటే, ఒకవేళ 38 సంవత్సరాల లోపల నీకేదైనా స్వస్థత వస్తే మళ్ళీ పాపం చేస్తావు, మళ్ళీ దొంగతనం చేస్తావు, మళ్ళీ వ్యభిచారం చేస్తావు. నీ మనస్తత్వం అలాంటిది, నీ హృదయం అలాంటిది, నీ హృదయంలో మార్పు లేదు, నీ హృదయంలో మార్పు లేదు. ఈ రోజు చాలా మంది క్రైస్తవులు యేసు ప్రభువుని నమ్ముకొని తాగుడు, తిరుగుడు, దరిద్రమైన పనులు, ఏ పనులు కూడా మానకుండా ఇష్టానికి జీవిస్తూ ఉన్నారు. వీళ్ళెవ్వరూ కూడా దేవుని రాజ్యానికి అర్హులు కారు. దేవుని స్తోత్రం. దేవుడు రాజ్యం గడప తొక్కడానికి కూడా వీళ్ళెవరికి అర్హత లేదు. అబద్ధాలు ఆడేవాడికి, తాగేవాడికి, తిరిగేవాడికి, మోసం చేసేవాడికి, దొంగ మాటలు చెప్పేవాడికి, దొంగలకి దేవుని రాజ్యంలో స్థానం లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్త, ఇంకా మళ్ళీ ఎక్కువ కీడు మళ్ళీ పడతావు. ఈసారి పడ్డావంటే నీకు ఎవరు సాయం చేయరు, నరకానికి నేరుగా వెళ్ళిపోతావు, తీర్పులోకి వస్తావు, మళ్ళీ పడతావు కనుక నువ్వు ఇంకెప్పుడు అంతకు ముందు 38 ఏళ్లకు ముందు నువ్వు చేసినటువంటి ఏ పాపము కూడా మళ్ళీ నీ జీవితంలో బ్రతికున్నంత కాలం ఏ పాపము చేయటానికి వీలు లేదని యేసుక్రీస్తు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే చాలా మంది
మళ్ళీ అదే జీవితం. కుక్క తన వాంతికి తిరిగినట్లు రక్షణ పొందటం, వాక్యాలు వినడం, వాక్యాలు చెప్పడం, విపరీతమైన బోధలు చేయటం, దరిద్ర పనులు చేయటం, తప్పుడు పనులు చేయటం, మోసం చేయటం, వ్యభిచారాలు చేయటం. ఈ దరిద్ర పనులు చేయటానికి నువ్వు రక్షణ పొందింది. మళ్ళీ తాగటానిక, మళ్ళీ తిరగటానిక, మళ్ళీ అబద్ధాలు ఆడటానిక, మళ్ళీ మోసం చేయటానిక, మళ్ళీ డబ్బులు సంపాదించడానిక నువ్వు రక్షణ పొందింది అంతకేనా? అందుకే అయితే కనుక నువ్వు ఆరని నరకాగ్ని గుండంలోకెళ్ళి ఎప్పుడు కాలుతానమంటావు. జాగ్రత్త. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైంది హెచ్చరిక. నీ జీవితానికి నేను పెట్టిన శాపం 38 ఏళ్ళు. నువ్వు పడి ఉండాలని నేను నిర్ణయించిన కాలం 38 ఏళ్ళు. ఆ 38 ఏళ్ళు పూర్తయ్యే వరకు నీకెవ్వరు సాయం దొరకకుండా చేసింది నేనే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను తీయగా ఎవడు వేయలేడు, నేను వేస్తే ఎవడు. దేవుని స్తోత్రం చెప్పండి. అంచేత ఆటలు ఆడితే కుదరదు, నాటకాలు ఆడితే కుదరదు, వేషాలు అయితే కుదరదు. దేవుడితోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసుక్రీస్తుతో ఆటలు ఆడకూడదు. మహాపరిశుద్ధుడైనటువంటి దేవుడితోటి చాలా జాగ్రత్తగా జీవించాలని హెచ్చరిస్తూ ఉన్నాను. అందుకంటున్నాడు, ఇంకా పాపము చేయకు. ఇదే మాట వ్యభిచార స్త్రీతో చెప్పాడు, విస్తారమైన దోషములు కలిగిన స్త్రీతో చెప్పాడు, చాలా మందితో చెప్పాడు. కానీ చాలా మంది రక్షణ పొందిన తర్వాత పాపాలు చేస్తున్నారు, బైబిల్ పట్టుకుని పాపాలు చేస్తున్నారు, సేవకులుగా ఉంటూ పాపాలు చేస్తున్నారు, సంఘాలకు వెళుతూ పాపాలు చేస్తున్నారు, మరలా మళ్ళీ అన్ని భయంకరమైన కార్యాలు చేస్తున్నారు. వీళ్ళందరూ వెళ్ళేది తీర్పులోనికి, దేవుని రాజ్యంలోకి కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందండి. అందుచేత తనను స్వస్థపరిచిన వాడు యేసు అని అందరికీ చెప్పుచూ ఉండెను. ఎందుకంటే ఇతనికి మామూలు స్వస్థత కుదరదు, మామూలు మాటలు కుదరవు, దేవదూతల స్వస్థత కుదరదు, పాస్టర్ గారి ద్వారా స్వస్థత కుదరదు, పాస్టర్ గారి బాధ కుదరదు, దేవదూతల బాధ కుదరదు, చుట్టుపక్కల అమ్మలక్కల బాధలు. పర్వాలేదమ్మా, చేసేయమ్మా, నీ కూతురికి ఎలాగైనా చేసే పెళ్ళని దరిద్రపు సలహాలు ఇచ్చేవాళ్ళు సలహాలు కుదరవు. ఏళ్ళతోటి నేరుగా యేసే మాట్లాడుతున్నాడు. దేవుని హల్లెలూయా. కొంతమందితోటి నేరుగా ఎవరు మాట్లాడతారు? యేసే మాట్లాడాలి, లేకపోతే బుద్ధి రాదు వీళ్ళకి. మాస్టర్ మాట్లాడితే బుద్ధి రాదు, పక్కన వాళ్ళు మాట్లాడితే బుద్ధి రాదు. ఈవిడ చేసే దరిద్ర పనులకెళ్ళి సపోర్ట్ చేసి శుభ్రంగా అక్కడ తినేసి పర్వాలేదమ్మా, నువ్వేం చేసినా పర్వాలేదు, దేవుడు క్షమించేస్తాడు అనేవాడి ద్వారా దీనికి బుద్ధి ఎలా వస్తుంది, వీడికి బుద్ధి ఎలా వస్తుంది? ఎవరు మాట్లాడాలి? బుద్ధి రావాలంటే యేసే మాట్లాడాలి. దేవుని స్తోత్రం. ఈరోజు యేసే మాట్లాడుతున్నాడు. జాగ్రత్త. మళ్ళీ చేసావు నువ్వు, ఇంతవరకు చేసిన పాపము మళ్ళీ తిరిగి చేసావు, నువ్వు పడతావు. ఇక్కడ పడటమే కాదు, అక్కడ అగ్నిగుండంలో పడేస్తాను నిన్ను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎవరో తెలుసా? దహించు అగ్ని. దహించు అగ్ని ఆయన. దేవుని స్తోత్రం చెల్లిస్తాం. అందుచేత ఈరోజు మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటో అర్థమైందా? నేను ఎందుకు పడిపోయాను? నా జీవితంలో ఎందుకు కార్యం జరగలే? నా కుటుంబంలో ఇంకా ఎందుకు కార్యం జరగలే? మార్పు చెందవా ఓ మానవా, మార్పు చెందవా ఓ మానవా, సిలువలో యేసుని చూడవా, సిలువలో యేసుని చూడవా. నీ కొరకై నా కొరకై ప్రాణములర్పించిన, నీ కొరకై నా కొరకై ప్రాణములర్పించిన మార్పు చెందవా ఓ మానవా, మార్పు చెందవా ఓ మానవా. పౌలునే చూడవా, పేతురునే చూడవా, పౌలునే చూడవా, పేతురునే చూడవా. యేసుకై జీవించి, యేసుకై మరణించి, యేసుకై జీవించి, యేసుకై మరణించి. గురి కలిగిన జీవితములో ఫలములను పొందిరి. గురి కలిగిన జీవితములు ఫలములను పొందిరి. పరలోక సంబంధుల గలముగా జీవించి, చెందవా
మారు మనసు ప్రకటించి పరలోకము ప్రకటించి వాక్యమునే ప్రకటించని క్రియలను ధన్యులైరి. వాక్యమునే ప్రకటించి క్రియలలో ధన్యులైరి. ఈ దేశములో పరదేశులై. ఈ దేశములో పరదేశులై ప్రభువు కొరకు జీవించిరి. ప్రభువు కొరకు జీవించిరి. ఆత్మ సంపన్నులై మహిమలోన నిలిచి. ఆత్మ సంపన్నులై మహిమలోన నిలిచి. ప్రభువు కృపకు పాత్రులైరి. ప్రభువు కృపకు పాత్రులైరి. ప్రభువు కృపకు పాత్రులైరి. ప్రభువు కృపకు పాత్రులై మార్పు చెందవా ఓ మానవా. మార్పు చెందవా ఓ మానవా. సిలువలో యేసుని చూడవా సిలువలో యేసుని చూడవా. ఎవరిని చూడకూడదు. యేసుని చూస్తూ యేసు కూడా కొనసాగాలి. యేసు ప్రభు చెప్పింది ఈయన మార్గము, ఈయన సత్యము, ఆవిడ జీవం అని చెప్పలా. నేనే మార్గము, సత్యము, జీవము. దేవుని స్తోత్రం. నువ్వు నేను ప్రపంచంలో ఎంత పెద్ద సేవకుడైన ఎవరైనా, పౌలైన ఇంకొకరైనా, ఎవరైనా కూడా ప్రపంచంలో వెంబడించవలసింది యేసుని. సంఘాలని, డినామినేషన్ని, ఆచారాన్ని, పనికిమాలిన విషయాలు మనకు అవసరం లే. యేసుని వెంబడించాలి, యేసులాగా జీవించాలని చాలా స్పష్టంగా వాక్యం చదివిస్తుంది. ఇప్పుడు ఇతరుడు యేసు ఏం చెప్తున్నాడో తెలుసా? స్వయంగా నేనే వచ్చి నిన్ను స్వస్థపరిచాను. ఆ కోనేట్లు దిగినా నీకు స్వస్థత రాదు. నీ పాపం అంత భయంకరమైనది కనుక నేనే వచ్చి నిన్ను స్వస్థపరిచాను. నేనే వచ్చి నిన్ను స్వస్థపరిచి నేనే నిన్ను హెచ్చరిస్తున్నాను. ఇంకేం చేయొద్దు. అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి. ఒకవేళ మీరు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న కార్యాలు మీరు చేసే పాపాల వలన నిలిచిపోయి ఉంటాయి. మీరు దేవుడికి చేసే వ్యతిరేకమైన పనుల వలన అన్నీ ఆగిపోయి ఉంటాయి. అప్పుడు నువ్వు ఈ రాత్రి ఇంటికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసి యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా నేను ఇంకా చేస్తున్న పాపం ఏంటి? అబద్ధమా, మోసమా, ద్వేషమా, అసూయ, కక్షల, కార్పణ్యాల, తాగుడా, తిరుగుడా, రకరకాలైన విమర్శలా, నేను యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా చేస్తున్న కార్యం ఏంటి అని నువ్వు ఈ రాత్రి మోకరించి ప్రార్థన చేస్తే ఇదిగో ఈ కార్యాల వలన నీకు ఆశీర్వాదం రాలేదని దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవన్నీ మాని అప్పుడు దేవుడే నిన్ను లేవనెత్తుతాడు. దేవుడే నిన్ను నడిపిస్తాడు. చివరి దినం వరకు నీ కూడా ఉంటాడు. అగ్నిగుండం నుంచి, నరకం నుంచి, ఇక్కడేమో సాతాను నుంచి తప్పించి, అన్ని బాధల నుంచి, కష్టాలు, శ్రమలు, ఇబ్బందుల నుంచి తప్పించి, రక్షించి నీ ఆత్మను పరలోక రాజ్యం చేరుస్తాడు. దేవుని స్తోత్రం. ఇది యేసుక్రీస్తు బోధ. ఇది సత్య బోధ. ఇది సత్య సువార్త. వేరే మాటలేమి సువార్తలో ఉండవు. వేరే పనికిమాలిన విషయాలు ఏమి ఈ సువార్తలో ఉండవు. ఈ సువార్త జరిగేది 17వ సంవత్సరంలో జరుగుతూ ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుచేత యేసుని వెంబడించండి. యేసు మీకు బయలుపరిచాడు అనుకుంటున్నాను. ఈ రాత్రి ప్రార్థన చేయండి. ఏ విషయంలో నేను తప్పిపోయానో నాకు తెలియచేయము ప్రభువా. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, నీ ఘనమైన, ఉన్నతమైన, అతి శ్రేష్టమైన యేసు అన్న నామమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అవును ప్రభువా, అతను చేసినటువంటి పాపము వలన కలిగిన కీడు వలన 38 సంవత్సరాలు లేవలేని స్థితిలో ఉన్నాడు. నీవే వచ్చి లేవనెత్తావు. అలాగే చాలా మంది పాపపు జీవితమే బాగుందని, ఈ జీవితమే బాగుందని ఇంకా దాంట్లో కొట్టుకు చేస్తున్నారు. ఆయన వారిని లేవనెత్తండి, స్వస్థపరచండి, సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించి మీ మార్గంలో, మీ ఆలయంలో, మీ సత్యంలో
మీ రాజ్యంలో ఉండే కృప అనుగ్రహించమని, ప్రత్యేకముగా ఈ కుటుంబాన్ని దీవించమని, కుటుంబం చేస్తున్న వ్యాపారములు దీవించమని, అంతకంతకు గొప్ప అభివృద్ధి వైపుగా నడిపించమని, ఈ సువార్త ఫలమును వారికి, సువార్త ప్రకటించిన వారికి, కష్టపడుతున్న వారందరికీ దయచేయమని, ఈ చుట్టుపక్కల ఉన్న వారందరినీ కూడా ఆశీర్వదించి, ఎవరైనా పడి ఉన్న స్థితిలో ఉంటే స్వస్థపరిచి లేవనెత్తమని, నామానికి మహిమ తెచ్చుకోమని క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అలాగే దేవుని కృప చేత